డాక్టర్ గారు మరి ఇప్పుడు ఏ సమస్య ఉన్న వారి కోసం మనం పత్యాహారం తయారు చేస్తున్నామంటారు? ఇవాళ సమస్య అంటే ఏంటంటే ధాతు వృద్ధి కోసం అని చెప్పాను. అంటే ధాతువులు అంటే మనకి రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ అని అస్థి, మజ్జ, శుక్రం అని 7 రకాల ధాతువులు ఉంటాయి. ధాతువులు అంటే టిష్యూస్‌లా చెప్పుకోవచ్చు అనమాట. వీటిలలో ఏ ధాతువైనా సరే తక్కువైనట్టయితే అది సరిగ్గా బాగా పెరిగేటట్టుగా ధాతు వృద్ధి అంటాం. అంటే ఈ శరీరంలో ఉండేటువంటి టిష్యూస్ అన్నీ చక్కగా హెల్తీగా పెరగడానికి కావాల్సినటువంటి ఒక మంచి పత్యాహారం. ఓకే. సో దీన్ని ఎక్కువ మంది వాడుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఉపయోగపడే ఏదో ఒకటి పత్యాహారం. ఎవరికో కొంచెం రక్తం తక్కువ ఉంటుంది, కొంతమందికి మజిల్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది, ఇంకో కొంతమందికి ఎముకలు బలహీనంగా ఉంటాయి. ఇలాంటిది ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే వాడుకోగలిగినటువంటి ఒక మంచి పత్యాహారం ఇది. ధాతు వృద్ధికి పత్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. పాలు, నెయ్యి, నూనె, చక్కెర, ఉసిరి, ఎండు ద్రాక్ష, శతావరి, విధారి, సొంటి, పిప్పళ్ళు, మిరియాలు. కావాల్సిన పదార్థాలు చూశారు కదా. మరి ఏ విధంగా ఈ పత్యాహారం తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మరి డాక్టర్ గారు ఏ విధంగా తయారు చేయాలంటారు దీన్ని? దీనికైతే మనకు ఒక 2 పార్ట్స్ లాగా ఉంటుంది మన తయారీ విధానం అంతా. ముందు స్టవ్ వెలిగించుకుని మొట్టమొదటి పార్ట్ ఇక్కడ చేస్తుంది. ఇప్పుడు బాండీ పెట్టి కొంచెం వెచ్చబడ్డ తర్వాత దాంట్లో మనం మొట్టమొదట పాలు తీసుకోవాలి. పాలు ధాతు వృద్ధికి అంటే శరీరంలో ఉండేటువంటి అన్ని రకాల కణాలు చక్కగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని మనం ప్రధానంగా ఇందులో పాలు తీసుకుంటున్నాం. పాలు మీరు తయారు చేసుకునేటప్పుడు ఏంటంటే సుమారుగా ఒక 1/2 లీటర్ ప్రమాణంలో తీసుకోండి. మీకు తయారీ విధానం చూపించడం కోసం మేము కొద్దిగా పాలు తీసుకుని మొదలు పెడతాము. ఈ పాలతో పాటుగా మనం ఇందులో ఏంటంటే 1/2 లీటర్ పాలు పోసుకున్నాం కదా, అందులో ఒక 1/2 లీటర్ నూనె, తర్వాత ఒక 1/2 కిలో నెయ్యి కూడా ఇందులో కలుపుకోవాలి మనం. నెయ్యి కూడా శరీరానికి ఒక చక్కటి రసాయనంగా ఉపయోగపడుతుంది. ఇది కూడా ధాతు వృద్ధి కంటే శరీరంలో ఉండేటువంటి అన్ని ధాతువులు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. అదే ప్రమాణంలో నూనె కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇంకొకటి ఏంటంటే 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, ఒక 1/2 కిలో చక్కెర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కరిగి ఉడుకుతూ ఉంటుంది కదా, మనకేంటంటే పాలల్లో ఉండేటువంటి నీటి శాతం ఎగిరిపోయేంత వరకు దీన్ని కాచుకుంటూ ఉండాలి సన్నటి మంట మీద. మనం ఈలోపు ఏంటంటే మనం వేసుకునేటువంటి మిగతా పదార్థాలన్నీ కూడా తీసి విడిగా పెట్టుకుందాం. ఈలోపు కాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి తీసుకోబోయేటువంటి మిగతా పదార్థాలు మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే ఉసిరి. ఉసిరి చక్కటి రసాయనంగా ఉంటుంది కనుక ఇది అన్ని ధాతువులు బాగా పెరగడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఉసిరిని మెత్తటి పొడిలాగా చేసేసుకుని ఉసిరి చూర్ణాన్ని 100 గ్రాముల ప్రమాణంలో తీసుకోండి. మీరంతా పూర్తిగా కొలతల్లాగా వేసుకోండి. మేము చూపించేది కొంచెం కొంచెంగానే వేస్తాను, మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకుంటారని. ఇప్పుడు మనం కొంచెం ఉసిరి చూర్ణాన్ని విడిగా ఆ బౌల్లోకి తీసుకుందాం. తర్వాత మనం ఇందులో వేసుకోబోయేటువంటిది ఏంటంటే విదారి. ఈ విదారి కూడా చక్కటి రసాయనం. ఇది కూడా అన్ని ధాతువులు చక్కగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. విదారిని కూడా చూర్ణంగా ఉన్నటువంటి దాన్ని తీసుకుని అంటే ఇందాక ఎంత ఉసిరి చూర్ణం తీసుకున్నా 100 గ్రాములు కదా, అలాగే ఇది కూడా ఒక 100 గ్రాముల ప్రమాణంలో విదారి చూర్ణాన్ని తీసుకోండి. మనం కూడా కొంచెం విదారి చూర్ణం విడిగా పెట్టుకుందాం. తర్వాత వేసుకోబోయేటువంటిది శతావరి. ఈ శతావరి కూడా మంచి రసాయనం. ఇది కూడా అన్ని ధాతువులు పెరగడానికి చక్కగా ఉపయోగపడుతుంది. శతావరిని కూడా సమానంగానే 100 గ్రాముల ప్రమాణంలోనే తీసుకోవాలి. ఎండు ద్రాక్ష మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మంచి రసాయనం అని చెప్పి, ఎండు ద్రాక్ష కూడా 100 గ్రాముల ప్రమాణంలో తీసుకోవాలి. ఆ తర్వాత సొంటి కూడా మంచి రసాయనం. అలాగే తీసుకునేటువంటి ఔషధం అంటే మన ఔషధం లాంటి పచ్చం కూడా పచ్చాహారం బాగా అరగడానికి ఉపయోగపడుతుంది. సొంటి చూర్ణాన్ని కూడా 100 గ్రాముల ప్రమాణంలో వేసుకోవాలి. తర్వాత పిప్పళ్ళు కూడా రసాయనమే. ఇది కూడా తీసుకున్నటువంటి పచ్చాహారం చక్కగా అరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ధాతు వృద్ధి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో ఆఖరిగా మనం వేసుకునేటువంటిది మిరియాల చూర్ణాన్ని మిగతా వాటంతా ఎక్కువ కాకుండా తక్కువగా వేసుకోవాలి. ఇది ఒక 20 గ్రాముల ప్రమాణంలో తీసుకుంటే సరిపోతుంది. సో కొంచెం మిరియాల చూర్ణం తక్కువగా పెట్టండి. ఇప్పుడు మనం తీసుకున్న అవన్నీ కూడా చూర్ణాలన్నీ బాగా కలిపేసేయండి. ఒక
ఒక్కసారి ఇది కలిపి చూడండి. పాలల్లో ఉండే నీరు ఎగిరిపోయిందో లేదో చూద్దాం మనం. ఎగిరిపోయింది కదా అంతాను. జస్ట్ ఇంకా అడుగునంతా కూడా అంటుకునే స్థితికి వచ్చేస్తుంది. నీళ్ళు ఎగిరిపోయాయి కనుక ఇప్పుడు ఏం చేయాలంటే మనం తీసుకున్న ఆ చూర్ణాలన్నీ ఇందులో వేసి కలిపేసుకుందాం. పాలల్లో ఉన్న నీరు ఎగిరిపోవాలి. ఎగిరిపోయిన తర్వాతే మనం కలుపుకోవాలన్నమాట. అంత పదార్థం అంతా కలిసిపోయింది కదా. ఇలా కలిసిపోయాక దీన్ని ఏంటంటే మనం ఒక పళ్ళెంలోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దాన్ని లడ్డూలాగా చేసుకోవాలన్నమాట. ఓకే అండి. సో ఉండలు కూడా అయిపోయినాయి. అంటే ఈ లడ్డూలు చేసేసామంటే మన పథ్యాహారం రెడీ అయిపోయినట్టు. అంటే ఏ విధంగా తీసుకోవాలంటారు? అంటే ధాతు వృద్ధి కోసం అని చెప్పి ఎవరైనా సరే పొద్దున్న ఒకటి, రాత్రి ఒకటి, నిత్యం 2 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక, అంటే ఇందాకే చెప్పాను కదా, ఎనీమియా ఉన్నా కానీ, లేకపోతే మజిల్ వీక్నెస్ ఉన్నా, బోన్ వీక్నెస్ ఉన్నా, జనరల్గా అంటే ఇప్పుడు మజ్జాధాతు అంటే తెలియకపోవచ్చు ఎలా ఉంది ఏంటని. ఏదైనా బోన్ మ్యారో ప్రాబ్లం ఉన్నా, ఏంటి ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్నా, ఇలా ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళైనా సరే, అంటే ఈ ధాతువుల్లో ఏడింట్లో దేనికి సంబంధించినటువంటి అయినా సరే వాళ్ళు ప్రతిరోజు ఒకటి పొద్దున్న ఒకటి రాత్రి చొప్పున తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ధాతు వృద్ధికి చక్కగా ఉపయోగపడేటువంటి పథ్యాహారం ఇది.